తాడేపల్లిగూడెం కొబ్బరితోటలో శ్రీదేవి మహంకాళమ్మ తల్లి 46వ వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి మహంకాళమ్మ తల్లి నూతన ప్రతిరూప ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరం ప్రారంభించారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో శ్రీదేవి మహంకాళమ్మ తల్లి ఆలయ వ్యవస్థాపకులు ఎగ్గిన నాగబాబు, జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, బుద్దాల వెంకటరామారావు, పసల చంటి, పసల గంగన్న, పసల సత్తికొండలు, సత్తి జగన్, ఆరేపల్లి ఉమా తదితరులు పాల్గొన్నారు. సుమారు 25,000 మందికి పైనే ఈ అన్న సమారాధన కార్యక్రమానికి విచ్చేసి అన్న ప్రసాదాలు స్వీకరించారు. మహిళలకు అమ్మవారి వద్ద ఉంచిన గాజులను, పసుపు కుంకుమలను అమ్మవారి పాత ఆలయం వద్ద అందజేశారు. ఏర్పాటు చేశారు అమ్మవారి చిన్నగేడు దగ్గర మహంకాళమ్మవారి సన్నిధిని భోజనం చేసిన భక్తులు, అమ్మవారి భక్తులు కొబ్బరి తోటలో వెలిసిన శ్రీదేవి మహంకాళమ్మ వారికి పండుగ స్టేషన్లో కోడి పందాలకి జోదాలకి అలవాటు పడకుండా ప్రజలు ముఖ్యంగా మంచి సంస్కృతి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ముఖ్యంగా ఈ నాగబాబు గారు ఇక్కడ ఈ గుడి దగ్గర నిర్వహించడం వల్ల ముఖ్యంగా యువత పాడవకుండా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమం చూసుకుని ఆనందపడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ నాగబాబు గారు చేసే ఈ కార్యక్రమం చాలా మంచిది. ఇది 46వ సంవత్సరం. ఈ 46 సంవత్సరాలు చేస్తామంటే ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ చైర్మన్ గారు అయినటువంటి నాగబాబు గారికి, ఆ సభ్యులకి ఏలకోలం కాదు. ఇది చాలా పట్టుదలతో, నీతి నిజాయితీలతో చేస్తాం వల్ల ఇలా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా వారు చెప్పారు, ఇప్పుడు ఈ ఆలయ అభివృద్ధి చాలా బాగా ఇంకా చేయాలని అంటున్నారు. తప్పనిసరిగా వారి ఆధ్వర్యంలో ఈ ఆలయం చాలా సుందరవనంగా కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతుందని తప్పనిసరిగా మనం విశ్వసించాలి. ముఖ్యంగా అందరూ కూడా దీనికి సహకరిస్తారు. ఈ ఎమ్మెల్యే గారు సింగ్ గారు కూడా దీనికి సహకరిస్తానన్నారు. అందువల్ల ముఖ్యంగా ఈ ఆలయం ఈ పట్టణంలోనే చాలా సుందరవంతంగా తయారవుతుందని. 46 సంవత్సరాల నుంచి దేవి మహంకాళమ్మ ఉత్సవాలు చేస్తామంటే మామూలు తరం కాదు. ఎందుకంటే పల్లెటూరులో ఒక జాతర ఉత్సవం చేయాలంటే 5 సంవత్సరాలకు ఒకసారి చాలా గగనం. అలాంటిది ఒకే నాయకత్వంలో మన ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో 46 సంవత్సరాల నుంచి ఏకదాటిగా చేస్తున్నందుకు ఆయనకి నా తరపున, గ్రామం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది మామూలు విషయం కాదు. ఈ 11 రోజులు వివిధ కార్యక్రమాలు చేసిన తర్వాత ఈరోజు లాస్ట్ రోజు ఒక 25,000-30,000 మందికి అన్నదానం అంటే మామూలు విషయం కాదు. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కొత్త దేవాలయంలో కూడా ఇది అభివృద్ధి చేస్తాం కూడా ఆయన ఎక్కువ దేవస్థానంలోనే ఏం చేయాలి ఏంటన్న మనస్తత్వం ఉన్న వ్యక్తి మన ఎగ్గిన నాగబాబు గారు. అలాంటి వ్యక్తికి మనం కూడా కొద్దిగా ఎలప్గా ఉండాలి. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల్లో ఈవేళ 46 సంవత్సరాల నుంచి ఇలా చేస్తాం వల్ల మన తాడేపల్లిగూడెం పట్టణం కూడా చాలా బాగుంది. అలాగే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత కూడా ఈ కొత్త దేవాలయానికి ఈ ప్రహరీ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. శ్రీదేవి మహంకాళమ్మ వారి 46వ జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు ఆఖరి రోజు పెద్ద ఎత్తున సుమారు 25,000 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత 46 సంవత్సరాలుగా అందరూ కూడా తమ ఎంతో సంపూర్ణ సహకారాన్ని అందించి ఉత్సవాలని ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు రాత్రి మోహనార్కెస్ట్రా ఉంటుంది. అలాగే సుమారు 108 కేజీల లడ్డు తెనాల నుంచి ఒక శివలింగం నంది రూపంలో కొంతమంది భక్తులు దాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. దాన్ని వేలం పాట వేసి ఆ పాట ద్వారా వచ్చిన డబ్బుని అమ్మవారి ఆలయం నిమిత్తం కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇంతకాలం ఏ విధంగా అయితే ఈ జాతర మహోత్సవాల్ని నిర్వహించడానికి సహకరిస్తున్నారో అలాగే భవిష్యత్తులో కూడా ఈ నూతన దేవాలయ నిర్మాణం అభివృద్ధిలో కానీ
అలాగే ఇతర కార్యక్రమాలకు కానీ భక్తులందరూ సహకరించి ఒక సుందరమైనటువంటి దేవాలయంగా తయారు చేయాలనేటటువంటి సంకల్పంతో కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు. పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామం హరిజనపేట నందు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ ఆధ్వర్యంలో 100 మందికి వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, కె పెంటపాడు సర్పంచ్ పీదల సత్యనారాయణ, నరాలశెట్టి సంతోష్, పెంట్లమ్మగుడి ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, మల్లెల ప్రసాద్, చోడగిరి కుమార్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా మన రాష్ట్రం బాగోవాలని మరి ఎంతో మరి ఇతర దేశాలు వెళ్ళి నిధులు తెచ్చి మోడీ గారితో కలిసి అలాగే ఆ సోదర సమానులైన పవన్ కళ్యాణ్ గారిని కూడా తోడేసుకుని మన రాష్ట్రాన్ని ఎంతో బాగు చేయాలనే ఉద్దేశంతో ఆయన కంకణం కట్టుకున్నారు. ఈ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు నలుగురు కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఎందుకు పడిపోయి ఉందని ఉద్దేశంతో వారు ముందుకెళ్తున్నారు. కనుక నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ నేతాజీ నగర్ నందు గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గట్టి మాణిక్యాలరావు, పేరిచెర్ల మురళీకృష్ణరాజు, డాక్టర్ దుర్గాదాసు, నేతాజీ నగర్ కమిటీ నాయకులు తాతా శ్రీనివాసరావు, కోట రాంబాబు, దేవికారాణి వడియార్, పాటి నాగేశ్వరరావు, భీమిరెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేఎన్ రెడ్డి, వన్నెంరెడ్డి నవీన్ కుమార్, పొలప మురళీకృష్ణ, వట్టిబుజ్జి, విఆర్వీఎల్ నారాయణ, అడప రమేష్ కుమార్, భీమవరపు వెంకటేశ్వరరావు, చెరుకూరి గంగాధర్రావు, సరస్వతుల విశ్వనాథ్, అచ్యుత రామారావు, అప్పల రాముడు, కె సత్యనారాయణ, కొమ్మినేని నారాయణ, దుగ్గినేని వెంకటదుర్గారావు, బస్విరెడ్డి ప్రశాంతి, ఎన్ఆర్వీఎస్ కృష్ణంరాజు, ఆరేటి దుర్గాప్రసాద్, మాంటిసోరీ స్కూల్ విద్యార్థులు, ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ లక్ష్మీ సరోజ విద్యార్థులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో నేతాజీ నగర్లో మన తాడేపల్లికి ఆదర్శంగా హౌసింగ్ బోర్డు కాలనీలో నేతాజీ నగర్ పెడుతూ ప్రతి సంవత్సరం కూడా మరి మన భారతదేశానికి ఉన్నతమైన శ్రేష్ఠుల్లో గొప్ప వ్యక్తి మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. వారు చెప్పారు, జై జవాన్ జై కిసాన్. ఏదైతే మనకు అన్నం పెడుతున్నటువంటి రైతుని, మనకు రక్షణగా ఉన్నటువంటి సైనికుడిని మనం మరవకూడదు. ఈ దేశ సంరక్షణ కోసం మరెన్నో త్యాగాలు చేయాలనే ఉద్దేశంతో అకుంఠిత దీక్షతో భారతదేశానికి ఒక అద్భుతమైన ప్రతిఫలాలను ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతిని మనం ఘనంగా జరుపుకోవడం. ఈ కార్యక్రమంలో పెద్దలందరూ పాల్గొనడం, ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీలో ఇదొక వసుదైక కుటుంబంగా, ఇదొక బాధ్యతగా ఒక మహనీయుని స్మరించుకోవడం మహద్భాగ్యంగా భావిస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతి సందర్భంగా నిర్యాణం లేదు, అంటే డేట్ మనకు తెలియదు, అంచేది ఇదొకటే చేస్తున్నాం. ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజుల్లో ఐసిఎస్ సొంత మిలిటరీ ఆజాద్ హింద్ ఫౌజ్ అని 150,000 మంది మిలిటరీని సొంతంగా తయారు చేసుకున్నాడు. సొంత కరెన్సీకి ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఆయన హిట్లర్ ఒకటే అడిగాడు, ఇఫ్ యూ వాంట్ ఫెల్ డౌన్ ది బ్రిటిష్ రూల్ అంటే ఐ డోంట్ వాంట్ ఫెల్ డౌన్ ది రూల్స్, ఐఆమ్ వాంటింగ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఎదురుగా సమాధానం చెప్పిన వ్యక్తి ఒక్కడే హిట్లర్కి ఆ రోజుల్లో. అటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం మనం జరుపుకోవడం అంటే అసలు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి 99% కారణం నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నత విద్యని ఉన్నప్పటికీ, ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన భారతదేశాన్ని, భారతీయుల్ని, మన భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడాలి అన్న ఉద్దేశంతో ఆయన ఉన్న పదవుల్ని, ఆస్తుల్ని, సుఖాలన్నీ వదిలి మన భారతదేశం యొక్క బ్రిటిష్ వారి దగ్గర నుంచి కబంధాస్తాల్లో ఉన్న రక్షించి మన భారతదేశాన్ని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అనేక మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన మన స్వతంత్రం రావడానికి చాలా ముఖ్య పాత్ర వహించారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 43వ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అదేవిధంగా పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో వలవల బాబ్జీ ఆర్థిక సహకారంతో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వలవల బాబ్జీ, ఆకాశం స్వామి, గొర్రెల శ్రీధర్, గంధం సతీష్, పాతురి రాంప్రసాద్ చౌదరి, దాసరి కృష్ణవేణి, ఎరుబడ్డి సతీష్, సీలి వెంకటాచలం, కొల్లి రమావతి, లేలా, ముప్పిడి రమేష్, అంబటి వాసు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తనయులు గౌరవనీయులు రాష్ట్ర ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మాత్యులు లోకేష్ గారి జన్మదినం వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈవేళ ఎన్నో కార్యక్రమంలో ఆయన లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయటం చాలా శుభదినం. లోకేష్ గారు గత ప్రభుత్వ హయాంలో ఎంతోమంది అవహేళన అవమానించేవారు. వాళ్ళ తలలో ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితులు ఈవేళ ఉందంటే ఆయన ఉన్నతిని మనం అభినందించాలి. నారా లోకేష్ బాబు గారి పుట్టినరోజు చేయడానికి అన్నయ్య మన బాబ్జీ అన్నయ్య గారు ఉదయాన్నే బయలుదేరి మన బరుసలమ్మ గుళ్ళోని, అలాగే గాయత్రీదేవి గుళ్ళో, అలాగే ఇక్కడ పేషెంట్లకి గవర్నమెంట్ హాస్పిటల్లో అందరికీ బ్రెడ్, కమలాలు ఇచ్చి ఆయన ఆరోగ్యంగా ఆనందంగా ఎక్కువ మన తెలుగుదేశం భవిష్యత్తుకి మూల కారణమైన మన ఎన్టీ రామారావు గారి మనవడగా, అలాగే మన చంద్రబాబు నాయుడు గారి తనయుడుగా ఈరోజు ఆయన ఐటీ రంగంలో కానీ అలాగే స్కూల్లో కానీ మంచి ప్రాముఖ్యత తీసుకొచ్చిన మన లోకేష్ బాబు గారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయిన శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్థానిక 11వ వార్డు ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన కార్మిక నిర్మాణాల ఇతర నిర్మాణ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గారైన వలవల బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ ఉన్న పేషెంట్ అందరికి కూడా ఫ్రూట్స్, బ్రెడ్ అన్నీ కూడా సమకూర్చడం జరిపింది. ఈ కార్యక్రమం అన్నీ కూడా మన బాబ్జీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పుట్టినరోజు పురస్కరించుకుని పెంటపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు ఆధ్వర్యంలో పెంటపాడులో కేక్ కట్ చేసి పిల్లలకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిలపర్తి వెంకట్రావు మాట్లాడుతూ లోకేష్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, రానున్న రోజుల్లో ఉన్నతి పదవులు పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా పిల్లలకు బుక్స్, పెన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముదునూరు సొసైటీ చైర్మన్ దాసరి అప్పన్న, డీసీ చైర్మన్ బండారి వెంకట్రావు, సిరపు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో వెలిసిన శ్రీ గౌరీదేవి అమ్మవారికి ఆయన పేరు మీద పూజలు చేసి చిన్నపిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి పిల్లలకు బుక్స్, పెన్నులు, బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేయడం జరిగింది. అమ్మవారి దయ వల్ల ఆ పిల్లల ఆశీస్సులతోటి మరింత కాలం మరింత మెరుగ్గా లోకేష్ గారు ఈ రాష్ట్రానికి సేవ చేయాలని చెప్పని మరింత ఉన్నత పదవి చేపట్టాలని మా అందరి కోరిక. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిన్నం మనీంద్ర, సెక్రటరీ ఎల్ఐసి త్రిమూర్తుల ఆధ్వర్యంలో శుక్రవారం తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు పీఎంజేఎఫ్ లైన్ మదన్ మోహన్ అగర్వాల్, అనితా అగర్వాల్ గార్ల పెళ్లి రోజు సందర్భంగా జయలక్ష్మి సెంటర్లో వారి ఇంటి వద్ద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, రీజియన్ చైర్పర్సన్ శ్రీనివాస్, జోన్ చైర్పర్సన్ బాజీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 5 శానిటరీ వర్కర్లకు, 5 పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. నిడదవోలు మానసిక వికలాంగుల వృద్ధాశ్రమం నందు 50 మంది మానసిక వికలాంగ వృద్ధులకు అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పేరుచెర్ల మురళీకృష్ణ, ట్రెజరర్ గోగు కిరణ్ కుమార్, ఎల్ఎస్వి నాగేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, రామ్మోహన్ రావు, పవన్ కుమార్, జగదీష్, వెంకటేశ్వరరావు, నున్న రాంబాబు, రాజా, కప్పల నరసింహమూర్తి, మహాలక్ష్మి, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు మా మిత్రులు లైన్ మదన్ మోహన్ అగర్వాల్ గారు మరియు లైన్ అనితా అగర్వాల్ గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
మరి వారి యొక్క ఈ మ్యారేజ్ యానివర్సరీని చక్కటి సేవా కార్యక్రమాలతో మరి నిర్వహించుకున్న సందర్భంగా మరి వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున తెలియజేస్తున్నాం. వీరు అలాగే చక్కగా అనేక సేవా కార్యక్రమాలతో వారి నిండు నూరేళ్ళు కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. తాడేపల్లి లయన్స్ క్లబ్ మెంబర్ మదన్ మోహన్ అగర్వాల్ గారి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారికి ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో హ్యాపీగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరి లయన్స్ క్లబ్కి వెన్నెముకలాగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుంటూ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మదన్ మోహన్ అగర్వాల్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ వసంత పంచమి నాడు మా లయన్స్ క్లబ్ తాడేపల్లి లయన్స్ క్లబ్ ముఖ్య మెంబర్ అండ్ ఎప్పటికైనా సర్వీస్ యాక్టివిటీస్ మా దాంట్లో ఎక్కువ చేస్తున్న మా లైన్ మదన్ మోహన్ అగర్వాల్ వారి శ్రీమతి గారు అనిత అగర్వాల్ పెళ్లి రోజు శుభాకాంక్షలు జరుగుతున్నారు. ఇవాళ వచ్చిన లైన్స్ మెంబర్ అండ్ ఇతర వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ జనరల్గా ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ కానీ ఇలాంటి బర్త్డేస్ అన్నీ వాటికి అన్నిటికీ కూడా సర్వీస్ యాక్టివిటీస్ చేసి ఆయన ఆనందపడతారు. ఇలాగే ఆయనకి ఆరోగ్యాలు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠంలో వసంత పంచమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు వేలాదిగా అక్షరాభ్యాస కార్యక్రమాలకు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బ్రహ్మశ్రీ గరిమెళ్లి వెంకటరమణ శాస్త్రి మాట్లాడుతూ సుమారు 500కు పైగా అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించామని, అమ్మవారి మీద విశేషమైన నమ్మకంతో విచ్చేసే భక్తులకు అమ్మ అనుగ్రహంతో ఖచ్చితంగా శుభమే చేకూరుతుందని అన్నారు. ఈ ప్రాంగణంలో అక్షరాభ్యాసం చేయించుకున్న ఎంతో మంది ప్రస్తుతం చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు మంచినీరు, మజ్జిగ, అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పీఠం ప్రతినిధులు శశికుమార్ శర్మ, సందీప్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానిక సుబ్బారావుపేటలో గల శ్రీ శ్రీనివాస రామాలయం నందు శుక్రవారం వసంత పంచమి సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పుట్టినరోజులో భాగంగా అమ్మవారికి పంచామృతాభిషేకాలు, చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి కుంకుమ పూజలో 300 పుస్తకాలు ఉంచి పూజానంతరం ఆ పుస్తకాలు విద్యార్థులకు అందజేశారు. ఈ పూజా కార్యక్రమానికి కొప్పిశెట్టి రమణయ్య, అనంతలక్ష్మి దంపతులు 225 పుస్తకాలు, కొమ్ముల రామకృష్ణ, శ్రీనివాసరావు, ఈశ్వరి దంపతులు 80 పుస్తకాలు స్పాన్సర్ చేశారు. తాడికొండ వాసుదేవరావు, మేనాకుమారి దంపతులు 25 పలకలు, 300 పెన్నులు, బలపాలు అందజేశారు. దువ్వా శ్రీను, కృష్ణవేణి దంపతులు 20,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. లాయర్ మెలుగు ఆచార్యులు 5,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. అదేవిధంగా శ్రీనిధి బుక్ సెంటర్ వారు 30 పలకలు, 30 స్లేట్ పెన్సిల్ బ్యాగులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దువ్వా శ్రీనివాసరావు, జామి సత్యనారాయణ, యాళ్లబండి అనిల్ కుమార్, ఓసూరి వీర్రాజు, గాద మురళీకృష్ణ, కళ్యాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు కొలువై ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి ఈరోజు అమ్మవారికి ఉదయం నుంచి కూడా 6 గంటల నుంచి అభిషేకములు, అలాగే విశేష పూజలు, చిన్నారులచే అక్షరాభ్యాసాలు, అలాగే విద్యార్థులచే అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం, అలాగే అమ్మవారి పూజా కార్యక్రమంలో కూర్చోవడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఉన్న స్థితికి వచ్చి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఒక శ్రీనివాస రామాలయం కమిటీ తరపున, అలాగే భక్తుల తరపున కోరుకుంటున్నాం. శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి వాళ్ళ వసంత పంచమి సందర్భంగా ఉదయం నుంచి అమ్మవారికి విశేష పూజలు, అభిషేకం నిర్వహించారు. తదనంతరం మరి ఇక్కడ దాదాపు 100 మంది పిల్లలు అక్షరాభ్యాసం చేసుకున్నారు. అలాగే మరి ఈ సరస్వతి పూజకి కానీ, ఇవాళ వసంత పంచమి కార్యక్రమానికి కానీ సహకరించిన దాతలు శ్రీ కొప్పిశెట్టి రమణయ్య గారు, శ్రీ దువ్వాసీని గారు, శ్రీ తాడికొండ వాసుదేవరావు గారు, అలాగే ఎడవల్లి వెంకటరమణ గారు, ఇలాగే వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి ఇక్కడ ఈ విశేష పూజకి సరస్వతీదేవి మీద నమ్మకంతో వచ్చిన విద్యార్థులందరికీ కూడా చక్కటి భవిష్యత్తు ఉండాలని, వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ పాపోలవారి వీధిలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో 2 రోజులుగా
రెండు రోజులుగా అమ్మవారి దగ్గర పుస్తకాలు, పెన్నులు, పలకలు పూజలో పెట్టి వచ్చిన పిల్లలకు 300 పైగా పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. కమిటీ వారు ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అదే రేపు 10 గంటలకు బలసలమ్మ తల్లి గుడి దగ్గర నుంచి మన రామాలయం దగ్గరికి, 5వ వార్డులో రామాలయం దగ్గరికి గాజులు పంపిణీ చేస్తున్నారు. శ్రీరంగం అంజీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలసలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం వసంత పంచమి పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ, మల్లికార్జున్ శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పంజా నాగమురళీకృష్ణ, లక్ష్మీప్రియ కుమారులు నాగసత్య శౌర్య తారక్ వైష్ణవ్ ఆర్థిక సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజిబాబు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, చవ్వాకుల రమణ, నాయుడు బాలాజీ, అర్జుల సురేష్, పాతూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన బలసలమ్మ వారి దేవస్థానం వద్ద దాతల సహకారంతో ప్రతి శుక్రవారం కూడా అన్నదానం జరుగుతున్న విషయం విదితమే. అందులో భాగంగా ఈరోజు వసంత పంచమి సరస్వతి అమ్మవారి యొక్క పుట్టినరోజుగా చేస్తామని అందరం కూడా. ఈ శుభదినం నాడు పంజా నాగమురళీకృష్ణ గారు, లక్ష్మీప్రియ దంపతులు, వారి కుమారులు నాగ సత్య శౌర్య, అలాగే తారక్ వైష్ణవ్ వాళ్ళు ఈరోజు చక్కగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారికి ఆ బలసలమ్మ తల్లి యొక్క ఆశీస్సులు, వారి కుటుంబం క్షేమంగా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో తొలుతూగుతూ ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని, వారికి ఆ శక్తిని ఆ బలసలమ్మ తల్లి ప్రసాదించాలని కోరుతున్నామండి. మన గ్రామ దేవత శ్రీ 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 బలసలమ్మ వారు శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ప్రాంతంలోని విద్యార్థులందరూ కూడా రానున్న పరీక్షా ఫలితాలు ఉత్తీర్ణత శాతం అద్భుతంగా ఉండి వారి యొక్క భవిష్యత్తు నుండి నీరేళ్లు చల్లగా వర్ధిల్లే విధంగా ఈ రోజున శ్రీ పంచమి సందర్భంగా అమ్మవారిని ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి రోజున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మా మిత్రులు శ్రీ పంజా నాగమురళీకృష్ణ గారు, వారి దంపతులు, వారి కుమారులందరికీ కూడా పేరు పేరున మా నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీ శ్రీ బలసలమ్మ తల్లి ఆలయ సన్నిధిలో ప్రతి శుక్రవారంలో భాగంగా ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి వసంత పంచమి సరస్వతీదేవి అలంకరణ రోజున ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి అన్నదాతలు పంజా నాగమురళీకృష్ణ గారు వాళ్ళ కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేయడం ఉంది. వీళ్ళ బెంగళూరులో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడి ఏమైనా కానీ పండగ రోజుల్లో రాకుండా ఈరోజు వసంత పంచమి రోజున అన్నదాన కార్యక్రమం అమ్మవారి సన్నిధిలో చేసుకోవాలని ఒక ఉద్దేశంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం నిజంగా శుభపరిణామం. అలాగే కాకుండా సుమారు వారానికి 3,000 మంది, తక్కకుండా నెలకే 10,000 మంది పైన అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ అమ్మవారి ఆశీస్సుతో తాడేపల్లి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, స్థానిక శ్రీ వాసవి కనికా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో కనికా పరమేశ్వరి అమ్మవారు ఋషి పంచమి సందర్భంగా శుక్రవారం సరస్వతీమాత అలంకారంలో దర్శనమిచ్చారు. సరస్వతీమాత జన్మదినోత్సవం సందర్భంగా భక్తులు, విద్యార్థులు సరస్వతీమాతను దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ పెనుకొండ శ్రీనివాసరావు, ఆలయ కార్యదర్శులు ఆలపాటి సత్యనారాయణ, వాసవి క్లబ్ ప్రెసిడెంట్ ఆలపాటి చిన్న, శ్రీధర్ గుప్తా, పుల్లవర్తి ప్రశాంత్, కొనగళ్ల ఆంజనేయులు, చెప్పర్ల సువర్ణకాంత్, పొనగంటి వెంకటరామయ్య, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారిని ఈ రోజున అనగా శుక్రవారం నాడు వసంత పంచమి వసంత పంచమి అంటే సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు. ఆ సందర్భంగా వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారిని సరస్వతీ మాతగా అలంకారం చేసి ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులతో స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు, పిల్లలకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా పెన్నులు అమ్మవారి దగ్గర పెట్టి పెన్నులు వితరణ చేసినాము. ఈరోజు వసంత పంచమి ఎవరైనా సరే ఏ విధమైన కార్యక్రమాలు చేయాలనుకున్నా అమ్మవారు సరస్వతీదేవి అమ్మని తలుచుకుని వెళ్తే ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా జరుగుతాయని చెప్పి ఒక ప్రగాఢ నమ్మకం. కాబట్టి పిల్లలతో సహా అందరూ 50 మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క ప్రసాదంగా పెన్నులు తీసుకుని పరీక్షల్లోనూ వివిధ వృత్తుల్లోనూ అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు వసంత పంచమి సందర్భంగా వాసవి అమ్మవారికి సరస్వతి అలంకారంలో దర్శనమిస్తున్నారు. భక్తులందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని పిల్లలందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకుని ఆ అమ్మవారి దగ్గర పెట్టిన పెన్నులు ఇస్తున్నారు. అవి తీసుకుని మీ యొక్క ఉద్యోగాలు, చదువులు, ఎగ్జామ్స్ అన్నీ రాసి మంచి వృత్తిగా రావాలని కోరుకుంటున్నాము. అలాగే
రేపు 25 తారీఖున ఆదివారం నాడు రథసప్తమి సందర్భంగా అమ్మవారి గుడిలో వేసేసున్న సూర్యనారాయణ స్వామి గారికి కూడా అభిషేకాలు జరిగి ఆ రోజు తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుచున్నాం. స్థానిక సుబ్బారావుపేటలో గల న్యూ మోడల్ డిగ్రీ కళాశాలలో వికాస్ కాకినాడ న్యూ మోడర్న్ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కంపెనీలతో క్యాంపస్ ప్లేస్మెంట్ నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో కెమికల్స్, యాక్సిస్ బ్యాంక్, హోండాయ్, పానాసోనిక్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 173 మందిని ఎంపిక చేశారు. ఈ ఇంటర్వ్యూలలో 385 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ జాబ్ మేళాలో కళాశాల చైర్మన్ కొప్పిశెట్టి చంటి, సిబ్బంది, వికాస్ మేనేజర్ కొండూరి శర్మ తదితరులు పాల్గొన్నారు. సో వికాస ద్వారా ఇప్పటి వరకు సుమారు 150,000కి పై మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది. సో మా ద్వారా ఒక 200 కంపెనీస్ టైఅప్ అయి ఉన్నాయి. సో ముఖ్యంగా ఎవరైతే రూరల్ బ్యాక్గ్రౌండ్స్లో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో, మీకులాగా కొంచెం స్కిల్ ఉండి నేను జాబ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అనుకున్న వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి సో వాళ్ళ దగ్గరికే ఇలా కాలేజెస్ ద్వారా ఆపర్చునిటీస్ తీసుకొచ్చి సో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మనకి న్యూ మోడర్న్ సో డిగ్రీ కాలేజ్ ద్వారా మనకి ఇక్కడ అవకాశాన్ని కల్పించారు. సో ఇందుకోసం ఈ యాజమాన్యానికి మేము నిజంగా వికాస తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మెర్సీ సోల్జర్స్ ప్రాంగణం స్థానిక కొండే చెరువు దగ్గర మార్టిన్ లూథరన్ విగ్రహం వద్ద 1999లో జరిగిన గ్రాహం స్టోన్స్ హత్యను నిరసిస్తూ జీసస్ బిలీవర్ యూనియన్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో బహుజన సేన రాష్ట్ర కోఆర్డినేటర్ గుంపుల సత్యకృష్ణ, బ్యాంక్ మేనేజర్ ఇండేటి సువర్ణరాజు, సామాజికవేత్త పిల్లా సునీల్, పాస్టర్ పాల్, యూజేబీ యూబీయూ అధ్యక్షులు మానుకొండ డల్లా తదితరులు పాల్గొన్నారు. చాలా దురదృష్టమైన రోజు అని చెప్పొచ్చు. మరి 1999లో ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఒక మిషనరీగా ఈ భారతదేశంలో మరి తన భార్య, 2 కుమారులతో మరి ఒక కుమార్తెతో సేవ చేస్తూ ఉండగా మరి బహిరంగ జిల్లా ఒరిస్సాలో మరి ఒక తెల్లవారుజామున మరి గ్రహం స్టైన్ గారు తన 2 కుమారులు జీపులో ఉండగా మరి తగలబెట్టడం జరిగింది. అది మరి భారతదేశానికి, లోకానికి అంతటికీ తెలుసు. మరి 1999లో ఒడిశాలో మరి క్రైస్తవ మిషనరీగా పనిచేస్తున్నటువంటి గ్రాహం స్టెయిన్స్ యొక్క కుటుంబాన్ని అత్యంత దారుణంగా, కిరాతకంగా మరి చంపిన దినము మరి 22 అర్ధరాత్రి దాటిన తరువాత తెల్లవారితే 23వ తారీఖు జనవరి 1999లో మరి ఆయన హత్య గావించబడ్డం. ఇది తీవ్రమైనట్టుగా మేము ఖండిస్తున్నాం. ఇది జీసస్ బిలీవర్స్ యూనియన్ తాడేపల్లిగూడెం వారి తరపున మరి వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఇటువంటి దుశ్చర్యలను మేము ఖండిస్తున్నాం. ఈ దేశంలో మతపరమైన హత్యలు జరగడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. స్వతంత్రం రాగానే స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీని చంపేసిన దేశం ఇది. 47 ఆగస్టు 15 వస్తే 48 జనవరి 30న చంపారు. అలా అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి హత్య రాజకీయాలు నేటి మరి తమిళనాడులో హేతువాదులను చంపారు, నాస్తికులను చంపారు, క్రైస్తవులు మణిపూర్లో చంపారు. ఈ అన్నిటి వెనకాల కూడా పరమతాన్ని ద్వేషించడం ఇక్కడ సిద్ధాంతం కనపడుతుంది. తాడేపల్లిగూడెం బౌద్ధ దివ్యాంగుల శిక్షణా కేంద్రంలో తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో వసంత పంచమి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా 316G పూర్వపు గవర్నర్ లయన్ గట్టిం మాణిక్యాలరావు, జిల్లా చైర్పర్సన్ లయన్ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు హాజరయ్యారు. అనంతరం లయన్స్ అనిత అగర్వాల్, మదన్ మోహన్ అగర్వాల్ దంపతులు పెళ్లి రోజు సందర్భంగా దివ్యాంగుల పిల్లలకు స్టేషనరీ, పౌష్టికాహారం, విద్యా సామాగ్రి, బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోటి కిషోర్, మానేపల్లి కిరణ్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి కోటయ్య, పాఠశాల ఉపాధ్యాయులు రాంబాబు, భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, ఎర్ర ఆంజనేయ స్వామి, తమ్మాబత్తుల సత్యనారాయణ, దివ్యాంగుల పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నేతాజీ గారి జీవిత చరిత్రని భావితరాలకి అందించవలసిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే శాంతియుత పోరాటం కొంతమంది తీసుకుంటే, గెరిల్లా పోరాటం, విప్లవ పందాన్ని కొంతమంది మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాని, అల్లూరి సీతారామరాజు గాని, భగత్ సింగ్ గాని ఇటువంటి వ్యక్తులు ఏదైతే బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాటంలో వారి ప్రాణాలను అర్పించి మన స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళలో ముఖ్యులు. మరి అదే విధంగా శాంతి మార్గంలో గాంధీజీ గారు ముందుకి వెళ్ళినా ఈ విప్లవ పందాన్ని తీసుకున్నటువంటి ఈ అమరజీవులు మన
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారికి జయంతే తప్ప వర్ధంతి లేని పరిస్థితి. ఇవాళ బోస్ గారు జయంతి సందర్భంగా అందరు ఎలా ఉంటారు, చాలా మంది ఈ మధ్యనే ఇండియన్ ఆర్మీలో ఉమెన్ ఎలా చేస్తారు. ఫస్ట్ బెటాలియన్ ఆఫ్ ఉమెన్ గెటింగ్ రెడీ అండ్ ఆపరేషన్ సింధూర్ ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న 2 మహిళలు చాలా అగ్రెసివ్ గా వర్క్ చేసి యుద్ధం నెగ్గారు. బోస్ గారు ఆ రోజు ఇండిపెండెన్స్ రాకముందు ఉమెన్ రెజిమెంట్ ని అడవిలో రాత్రిపూట ట్రైనింగ్ ఇచ్చి తయారు చేశారు. ఆ రోజు ఆయనకున్న గట్స్ ఇవాళకి దేశం మొత్తానికి వచ్చింది. దట్స్ ది ఎక్సలెంట్ క్వాలిటీ ఆఫ్ ఎన్ఎస్సి బోస్ అండ్ అందరూ రుణపడి ఉన్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాతురి రాంప్రసాద్ చౌదరి ఆధ్వర్యంలో వినూత్న మొగ శ్రమదానం చేశారు. పెంటపాడు మండలం మౌన్సీపాడు రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలను స్థానిక తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగు రైతు నాయకులు శ్రమదానం చేసి తొలగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు నెక్కలపూడి రాజు, మొమ్మారెడ్డి సత్తిపండు, దమ్ములపాటి రాజారావు, ఓలిమి యేసు, తెలుగు రైతు నాయకులు మల్లిపూడి వెంకటేష్, కోడలి రాజు, మేకా సత్యనారాయణ, దనుకొండ సుబ్బారావు, కోటిచుక్కల వెంకటేశ్వరరావు, అడ్డాల చిన్న పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఇవాళ దేశవ్యాప్తంగా తెలుగువారు ఉన్న అన్ని చోట్ల, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు అన్ని చోట్ల కూడా వారి పుట్టినరోజు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వినూత్నంగా మా మాంజపాడు గ్రామంలో మేమంతా కూడా రోడ్డుకి ఇరువైపులో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా తొలగిస్తూ, పిచ్చి మొక్కలు తొలగిస్తూ రోడ్లు శుభ్రం చేస్తూ సేవా కార్యక్రమం భావిస్తున్నాం. అందరూ కేక్ కటింగ్లు ఇతర కార్యక్రమాలు చేస్తూ ఉంటే మేము మా ప్రజలకు కానీ మా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కానీ ఎటువంటి వాహనాలు వేసుకెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు ఎడాపెడా కూడా ఉన్న మొక్కలైతే మీరు చూస్తున్నారు. ఈ మొక్కలన్నీ కూడా మేము తొలగించడం జరుగుతుంది. సేవా కార్యక్రమంగా చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. కొత్త కారు కొనుగోలు చేసిన వినియోగదారుడు డెలివరీ సమయంలో కారుపై గీతలు, మరకలు ఉన్నట్లు గుర్తించి అటువంటి లోపాలు ఉన్న కారును స్వీకరించలేనని కారు సంస్థ యాజమాన్యానికి తెలియజేశారు. అయితే డెలివరీ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయని పేర్కొంటూ అదే కారును తీసుకోవాలని యాజమాన్యం వినియోగదారుడిని కోరడంతో వినియోగదారుడు జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఎన్సీఆర్సీ జోక్యంతో సంస్థ యాజమాన్యం వినియోగదారుడికి క్షమాపణ తెలియచేస్తూ భవిష్యత్తులో డెలివరీ సమయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. వినియోగదారుడికి కలిగిన అసౌకర్యానికి నష్టపరిహారంగా గీతలు ఉన్న ప్యానెల్స్ని రీప్లేస్ చేస్తూ కొత్త ప్యానెల్స్ని అమర్చుతామని, మిగిలిన యాక్సెసరీస్ను ఉచితంగా అందించడంతో పాటు పీపీఎఫ్ వారెంట్ ఎక్స్టెన్షన్ 2 సంవత్సరాల కాలపరిమితి వరకు పొడిగించినట్లు ఎన్సీఆర్సీ జిల్లా చైర్మన్ లింగంపల్లి మణికంఠ తెలిపారు. వినియోగదారులకు ఎంపిక హక్కు ఉందని, వస్తు లేదా సేవలో లోపం ఉంటే వెంటనే కన్స్యూమర్ టీంను సంప్రదించాలని, ఎన్సీఆర్సీ టీం ఎటువంటి ఖర్చు లేకుండా వినియోగదారులకు న్యాయం సమకూర్చే విధంగా తోడ్పడతారని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ మెంబర్గా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గజపతి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీలను నియమిస్తూ 136వ నెంబర్ జీవో ద్వారా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ ఈ కమిటీకి చైర్మన్గా ఉంటారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కన్వీనర్గా వ్యవహరిస్తారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఈ కమిటీ మంజూరు చేస్తుంది. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో ఆంధ్రప్రభ విలేకరిగా పనిచేస్తున్న గజపతి ప్రసాద్ గతంలోనూ 2 సార్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ మెంబర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఏపీయూడబ్ల్యూజే పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా ఉన్న గజపతి ప్రసాద్ యూనియన్ ప్రతినిధిగా జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు. శ్రీ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని భీమడోలు మానస స్కూల్లో సరస్వతి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో విద్య జ్ఞానాలు అందించే శ్రీ సరస్వతీదేవిని విద్యార్థులు భక్తితో ఆరాధించారు. కరెస్పాండెంట్ యలమర్తి రవీంద్ర కుమార్ పర్యవేక్షణలో అమ్మవారి చిత్రపటానికి విశేష పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లు, ఇతర విద్యా సామాగ్రిని అమ్మవారి పూజలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మాట్లాడుతూ విద్యార్థుల చదువుతో పాటు సాంప్రదాయాలు, సంస్కృతిని కూడా గౌరవించాలని సూచించారు. వసంత పంచమి, శ్రీ పంచమి సందర్భంగా ఈరోజు విద్యకు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అమ్మవారు ఇష్టపడే రోజు. ఆవిడ ఈరోజు అతి శక్తివంతంగా అందరినీ ఆశీర్వదించే రోజు. మానస స్కూల్లోని ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు విద్యార్థులందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు, అమ్మవారి అభయం ఉండాలనే ఒక సంకల్పంతో ఇక్కడ ఈరోజు ఈ వసంత పంచమికి సంబంధించి సరస్వతి అమ్మవారి పూజ నిర్వహించడం జరిగింది. వసంత పంచమి సందర్భంగా శుక్రవారం పోళ్ల ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పురోహితులు రేగడిమిల్లి అర్జున్ కుమార్ సమక్షంలో వేద మంత్రోచ్చారణతో కరెస్పాండెంట్ జీవి గిరిధర్ దంపతుల చేతుల మీదుగా సరస్వతీదేవి పూజ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా టీచర్స్, పేరెంట్స్, విద్యార్థులు పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. టీచర్లు, తల్లిదండ్రులు విద్యార్థులకు తమ ఆశీస్సులు అందించారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు వై జంక్షన్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా 14వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో ఈ అన్నదానం నిర్వహించారు. ఈ వారం అన్నదాతలుగా తాడేపల్లిగూడెంకు చెందిన నక్క పురుషోత్తం, నాగరామలక్ష్మి దంపతుల కుమారుడు పవన్ సాయి వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సహకారంతో అన్నదానం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు యువతి విభాగం ఆధ్వర్యంలో ప్రత్తిపాడు కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, తెలుగుదేశం నాయకులు వేర్ల కృష్ణ, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు పసలకొండ, మద్దిపాటి ధర్మేంద్ర, బేతినగిరి, తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మారుస్తున్న నారా లోకేష్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తనయుడు మరి నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు సోదరుడు గవర్నమెంట్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలోనూ కూటమి సభ్యులు కానీ అందరూ పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి ఉదయం నుంచి కూడా ఇందులో సేవా కార్యక్రమం చేస్తూ అటు అనాథాశ్రమంలో పెన్నులు, బుక్కులు, గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి పళ్ళు, రొట్లు, ఇలా గుళ్ళల్లో పెద్ద ఎత్తున ఆరోగ్యం బాగోవాలైన ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం చేయాలని పూజా కార్యక్రమంలో ఎంతో ఘనంగా ఇవాళ తాడేపల్లి పట్టణంలో ఈ కూటమి పెద్దలందరూ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి కనకదుర్గమ్మ దేవి గుడి ఏదైతే పత్తిపాడులో ఉందో వై జంక్షన్లో ఇక్కడ కూడా ఈరోజు గిరిగారు, ధర్మేంద్ర గారు ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఏర్ల కృష్ణ గారు, అలాగే అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు అప్పారావు గారు, వారి కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో మరి ఇక్కడ అమ్మవారికి పెద్ద ఎత్తున పూజ చేయడమే కాకుండా మరి అన్నదానం కూడా కార్యక్రమం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఏదేమైనా లోకేష్ బాబు గారు చేస్తున్న ఈ 18 నెలల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక విద్యా హబ్బు కింద ఏర్పాటు చేసేలాగా ఒక విద్యాశాఖలో ఎన్నో మార్పులు, పెను మార్పులు తీసుకొచ్చి ప్రతి స్కూల్కి కూడా కలకవైకుంఠంగా వైభవంగా జరిగేలాగా ఆ స్కూల్కి అభివృద్ధి కార్యక్రమంలో పెంచుతూ విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్కి వచ్చే విధంగా ఆయన మంచి కార్యక్రమం చేస్తున్నారు. మరి అటువంటి వ్యక్తిని ఇదివరకు 19 ఎన్నో దుష్పాలు ఆడిన నాయకుల తల వంచుకుని సిగ్గుతో ఈయన యొక్క ప్రతిభ, ఈయన యొక్క తెలివితేటలుగా ఆశ్చర్యపోతూ ఈరోజు వారు కూడా ఈయన గొప్పదనం ఒప్పుకునే పరిస్థితి ఉంది. ఆ రకంగా ఈ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో లోకేష్ బాబు చేతుల మీదుగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానం ఉంచే విధంగా ముందుకెళ్తున్నందుకు ఆయన అభినందిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారి కుమారులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు అనేకమైన కార్యక్రమాలు కూటమి నాయకత్వంలో ఇంత కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా ఈవేళ చేసుకుంటామంటే కారణము ఇవాళ కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులకి కారణంగానే ఇవాళ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఆ కుటుంబ సభ్యులంతా కూడా ఆ భగవంతుడు ఆరోగ్య భోగ భాగ్యాలు కలగజేసి వాళ్ళు ఇప్పుడు నిత్యం మరి ఈవేళ ప్రజల కోసం ఆయన నిత్యం కూడా ఏదో ఒక దేశం వెళ్ళి ఏదో ఒక కంపెనీ తీసుకొచ్చి అక్కడికి మన రాష్ట్రంలో ఉద్యోగాలు ఎంతైతే కొరత ఉన్నదో దానికి భర్తీ పెట్టేందుకు చాలా కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆశా కిరణం, అలాగే యువగాళం పాదయాత్ర రథసారథి ఈ ఆంధ్రదేశానికి ఒక భవిష్యత్తు నారా లోకేష్ అన్న గారి జన్మదిన వేడుకలు ప్రతిపాడు గ్రామంలో వేయించి ఉన్నటువంటి కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర కూడా ఈరోజు నారా లోకేష్ బాబు గారి కోసం ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మా కూటమి నాయకులు అదేవిధంగా పెద్దలు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ గారు కూడా వారి సమక్షంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఉంగుటూరులో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ గుంటూరులో ఈ నెల 30, 31 ఫిబ్రవరి 1వ తేదీల్లో అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కర్ రావు, పలువురు రైతులు పాల్గొన్నారు.
అఖిల భారత కిసాన్ సభ ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 30-31 ఫిబ్రవరి 1వ తారీఖున గుంటూరులో జరుగుతూ ఉన్నాయి. 29వ తారీఖు నుంచి సెమినార్లు, రైతాంగ సమస్య మీద సెమినార్లు, అట్లాగే వ్యవసాయ ఎగ్జిబిషను, అట్లాగే పుస్తక ప్రదర్శన, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఆవరణలో ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. అంటే జాతీయ కౌన్సిల్ సమావేశాలకి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సభ్యులందరూ కూడా 300 మంది పైగా ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. 30-31 ఫిబ్రవరి 1వ తారీఖున రాష్ట్రంలోని దేశంలో రైతాంగ యొక్క సమస్యల మీద చర్చించి తగు కార్యాచరణ కూడా ఈ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో నిర్ణయించడం జరుగుతుంది. స్థానిక తణుకు రోడ్లో జువ్వలపాలెం పరిధిలో గల శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని 199వ శుక్రవారంగా శ్రీచక్రానికి కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఆలయం వద్ద ఫణికుమార్ లావణ్య దంపతుల ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీ పొన్నగంటి సుందరమల్లికార్జునరావు, జాయింట్ సెక్రటరీ పొన్నగంటి కోటేశ్వరరావు, ట్రెజరర్ మోటమరి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు గ్రంథి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. తాడేపులగూడలో జోలపాలెం వెళ్ళే రోడ్లో లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు 199వ వారం పురస్కరించుకుని తాడేపులగూడెం వాస్తవ్యులు ఫణికుమార్ గారు, వారి సతీమణి గారు లావణ్య గారు వేళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలిత అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాను. నా పేరు ఫణికుమార్, మా వైఫ్ పేరు లావణ్య, మా అమ్మాయి కౌశికి. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అమ్మవారి గుడిలో అన్నదానం కలిగించడానికి అమ్మవారు మాకు కృప కలిగించారు. ఈ రోజు ఎంత మంచి రోజు అని మాకు కూడా ముందుగా తెలీదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. ఇక్కడ గుడి చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంది, మంచి అన్నదానం అన్ని బాగా జరుగుతుంది. అందరూ ఇక్కడ గుడికి వచ్చి చక్కగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.